వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 6 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు అందించే 4 సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించామని, ప్రభుత్వం ఇస్తానన్న హామీని వస్తుందా ఇవ్వదా అని ఆందోళన ప్రజలు నెలకొంది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇవ్వలేకపోయామని, దానికి కారణం 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం, ఆర్థిక వెసులుబాటు లేకుండా పోయిందని అన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి చేయాలనే పట్టుదలతో అందిస్తున్నామన్నారు. మరి 6.5 లక్షల కోట్ల అప్పు కారణం చేత ఎన్నికల సమయంలో చెప్పిన హామీల్ని కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తి చేయాలనే సంకల్పంతో పట్టుతో ఇబ్బంది అయినా కూడా ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టి ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని మొదటి రోజుల్లో కొన్ని అమలు చేసి ఈరోజు మిగిలిన కొన్ని అమలు చేస్తున్న ఈ సందర్భంలో అందులో ఇళ్ల నిర్మాణం 2014 నుంచి 2023 వరకు రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ రాలే. 5 లక్షల రూపాయల విలువ చేసి ఇల్లు ఇస్తామని చెప్పాం. ఆ చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు మన యొక్క రాగంపేట గ్రామంలో ప్రజాపాలనలో గ్రామ సభ ఏర్పాటు చేసి మీ యొక్క గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు, ఇల్లు స్థలాలు లేని వారు, రేషన్ కార్డు లేని వారు అందరినీ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. అందులో దరఖాస్తు చేసుకున్న ఆ యొక్క జాబితాను తీసుకొని వచ్చే మీ గ్రామంలో ఉండబడే పేదలందరినీ కూడా గుర్తించి ఈ రోజు గ్రామ సభల ద్వారా మీరేదైతే దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఇల్లు నిర్మాణానికి 11 మంది